తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డీఎంకేకు మరో భారీ షాక్ తగిలింది. మాజీ రవాణా శాఖ మంత్రి కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ పార్టీకి రాజీనామా చేశారు. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామికి కొత్త సవాలు ఎదురవుతున్నాయి. తమిళనాడు మాజీ రవాణా శాఖ మంత్రి కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ అన్నా డీఎంకే సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ ప్రభాకర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం అనంతరం అన్నా డీఎంకేలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే 4 అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార టీవీకే పార్టీలో చేరారు. మరో మాజీ ఎమ్మెల్యే సి విజయభాస్కర్ కూడా 2 వారాల క్రితమే అన్నా డీఎంకేను వీడి టీవీకే పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన ఎంఆర్ విజయభాస్కర్ 2021లో కరూర్ నుంచి డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ చేతిలో ఓడిపోయారు. అయితే 2026 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విజయభాస్కర్ రాజీనామాతో తమిళనాడులో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల సంఖ్య 7కు చేరింది. ఇందులో ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ స్థానం కూడా ఉంది. వరుస రాజీనామాలతో అన్నా డీఎంకేలో అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమవుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది.